హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ టాక్స్. నా పేరు వచ్చేసి శాంతి. మరి అక్షయ టాక్స్ ఏంటి? అక్షయ ఎవరు అంటే, అక్షయ వచ్చేసి నా కూతురు. పేరెంట్స్ ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసే ముందు పిల్లల పేరుతో స్టార్ట్ చేస్తారు కదా, అలాగా నాకు నా కూతురు పేరు అంటే ఒక సెంటిమెంట్ అనమాట. అందుకే తన పేరుతో స్టార్ట్ చేశాను. మరి ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను వచ్చేసి నంద్యాల, కర్నూలు డిస్టిక్ అనమాట. మా వారు వచ్చేసి మహారాష్ట్ర షోలాపూర్ నుంచి. మేము జాబ్ పర్పస్గా బెంగళూరులో ఉంటున్నాము. అండ్ వచ్చేసి ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అందుకు వాళ్ళ కోసం నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం కూడా నేను ఇంట్లో ఉండాలి. అంటే టైం టు టైం మెడిసిన్ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ ఒకరు ఇంట్లో ఉండాలి. అలా అని నా కెరియర్ని గివప్ చేసేసాను. అంటే మా హస్బెండ్ కంటిన్యూ చేస్తున్నారు కదా జాబ్, ఇంక ఇంట్లో ఒకరు ఉండి చూసుకోవాలి కాబట్టి నేను నా కెరియర్ని గివప్ చేసేసాను. కానీ మనసులో ఎక్కడో ఉంటుంది కదా, అరే మనం ఇది కాదు, మనం ఇంట్లో మిగిలిపోకూడదు, ఏదో ఒకటి చేయాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వచ్చిన ఐడియానే యూట్యూబ్. అలాగే నేను ఈవినింగ్ టైమ్స్ ట్యూషన్స్ కూడా తీసుకుంటాను పిల్లలకి. కానీ స్టిల్ నాకు అది ఎందుకో సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఏదో చేయాలి, చేసి చూపిద్దాం అని అనుకొని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మా వారికి చెప్పాను. ఆయన అన్నారు, అక్కడ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది నువ్వు చూసుకోగలగాలి, దాన్ని నువ్వు ఫేస్ చేసుకోగలగాలి అన్నారు. ఇట్స్ ఓకే, మనం చాలా చూసాం సొసైటీలో, ఇది కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అని అనుకుంటున్నాను. ఒకవేళ నెగిటివ్ వస్తే అన్నిటికీ మైండ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను, అన్నీ ఫేస్ చేద్దామని రెడీగా ఉన్నాను. అలాగే మాట్లాడారు. అండ్ నేను ఎవరికి చెప్పలేదు, మా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ చెప్పలేదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని. ఎవరికి నేను షేర్ చేయను, ఏం కూడా చెప్పను. ఎందుకు చెప్పలేదంటే, చెప్తే ఎంకరేజ్ చేసే కన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ. డిస్కరేజ్ చేసినా ఓకే, నీ వల్ల కాదు అని చెప్పినా ఓకే, కానీ ఎలా చెప్తారంటే మన ముందు బాగానే మాట్లాడేస్తారు, మన వెనకాల వచ్చేసి ఇప్పుడు ఏం చేయలేక యూట్యూబ్ చేసుకుంటుంది, అయినా యూట్యూబ్ అవసరమా, తెలుస్తుందిలే తనకి ముందే అక్కడ కూడా ఫెయిల్ అవుతుంది అని మన వెనకాల కామెంట్ చేసుకుంటారు. మన పక్క వాళ్ళకి చెప్పుకొని ఆ పక్క వాళ్ళకి చెప్పుకొని ఇలా నవ్వుకుంటారు. బెటర్ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వన్స్ మనం ఒకసారి సక్సెస్ అయ్యాక చెప్పుకుంటే బాగుంటుందని నేను అనుకున్నాను. అందుకే నాకు మా హస్బెండ్ నుంచి పర్మిషన్ వచ్చింది కాబట్టి అది చాలు నాకు. అండ్ ఇంకా వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు చూడాలి, నేను ఒక 30 minutes ఆఫ్ షార్ట్ పెడతానండి. మోస్ట్లీ ఒక 30-40 seconds ఆఫ్ షార్ట్ ఉంటుంది. దాంట్లో నేను మీకు కొంచెం స్మైల్ వచ్చేలాగా మాట్లాడతాను. ఎందుకంటే మాకు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే అనమాట. ఎక్కువ జోకులు వేసుకుంటుంటాం, ఇంట్లో బాగా నవ్వుకుంటుంటాం. సో నా ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా అంటుంటారు, నువ్వు పక్కన ఉంటే చాలు ఇంకా అందరం నవ్వుతూనే ఉంటాము అని. సో ట్రై చేస్తాను. అంటే వీడియో ముందు మాట్లాడడం అంటే కొంచెం కాన్షియస్ అయిపోతాం, అంత ఇంట్లో మాట్లాడేంత ఫ్రీగా మాట్లాడలేము. కానీ స్టిల్ నేను ట్రై చేస్తాను. ఆ కంపల్సరీ వాల్యూ అట్ టైం. నేను మీ టైంకి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒక్క 30 seconds ఆఫ్ మై షార్ట్, ఒకవేళ లాంగ్ వీడియో అంటే 3 minutes ఆఫ్ 4 minutes ఆఫ్ లాంగ్ వీడియో ఉంటుంది. డెఫినెట్గా అందులో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. మీ టైంని నేను వేస్ట్ చేయను అని ప్రామిస్ చేస్తున్నాను. అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు చాలా అర్థమైంది ఏంటంటే, చిన్న యూట్యూబర్స్కి ఎంత కష్టం అంటే, ఒక్క సబ్స్క్రైబర్ రావాలి అంటే అబ్బా గగనం అనంత పని అయింది. నాకు ఇంతకుముందు ఎట్లుండిందంటే మైండ్ సెట్, ఏముంది వీడియోస్ చేస్తాం, అప్లోడ్ చేస్తాము, ఇంకా వ్యూస్ వచ్చేస్తాయి, మనం పాపులర్ అయిపోతాం, మనకి సబ్స్క్రైబర్ టింగ్ మన వచ్చేస్తారు అట్లా అనుకున్నాను. కానీ కాదు, ఒక్క వీడియో ఒక్క వ్యూస్ రావడానికి కూడా కష్టం అనుకుంటే ఇంకా సబ్స్క్రైబర్స్ రావడం ఇంకా కష్టం. అందుకే తెలుసా, నేను ఇప్పటి నుంచి ఏదైనా చిన్న ఛానల్ చూస్తే, అంటే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారని చూస్తే నేను ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తాను. అంటే ఆ పెయిన్, ఆ టెన్షన్ ఎంత ఉంటుందనేది నాకు ఇప్పుడు అర్థమైంది. సో ప్లీజ్, ఒక చిన్న యూట్యూబర్ అంటే వాళ్ళని సపోర్ట్ చేద్దాము. అంటే కొంచెం మనం గ్రోత్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందు వెళ్తారేమో, చూద్దాము. సో ప్లీజ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.